బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చండోకర్ నేతృత్వంలో వర్చువల్ సమావేశం జరిగింది. ఇందులో మద్దతు విషయంపై పార్టీ సీనియర్ నాయకులు సానుకూలత వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో విజయ్కు మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా అంగీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ అందుకు కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ 2 కేబినెట్ పదవులతో పాటు మరికొన్నింటిని కూడా కోరినట్లు హస్తం వర్గాలు తెలిపాయి. ఇక మద్దతు విషయంపై కాంగ్రెస్ నుంచి ఇవాళ అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రకటన అనంతరం పనయ్యూర్ టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలవనున్నట్లు తెలుస్తోంది. ఇక మద్దతుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే టీవీకే నాయకత్వాన్ని తెలియజేసినట్లు వివరించాయి. విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా 10 మంది ఎమ్మెల్యేలే అవసరం ఉంది. ఇక కాంగ్రెస్కు 5 సీట్లు ఉండగా మరో 5గురికి మద్దతు కావాల్సి ఉంది. ఇందుకోసం వీసీకే, సిపిఐ, సిపిఐఐ, ఐయుఎంఎల్ వంటి ఇతర చిన్న ప్రాంతీయ పార్టీలతో కూడా టీవీకే చర్చలు జరుపుతుందని వర్గాలు తెలిపాయి. అయితే ఈ నెల 7న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆయనతో పాటు మరో 9 మంది కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గగన్, ఏదైతే తమిళనాడులో కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి ఇంకో 10 స్థానాలు అవసరం ఉంది. మనం చూసాం ఎన్నికల్లో ఏదైతే టీవీకే పార్టీ విజయదుందుబి మోగించినప్పటికీ కూడా అక్కడ 10 స్థానాలు తక్కువ పడ్డాయి. ఆ పార్టీ అధినేత, అదేవిధంగా ఇప్పుడు ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా విజయ్ని పార్టీ ఎన్నుకుంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ నుంచి విజయ్కి ఆహ్వానం రావాల్సి ఉంది. అయితే ఈ తతంగం అంతా కూడా సాంప్రదాయబద్ధంగా కొనసాగుతుంది. అయితే ముందుగా విజయ్ పార్టీకి ఉన్న ప్రధాన సవాలు, ఒక ఛాలెంజ్ ఏంటంటే పార్టీకి సంబంధించి 118 స్థానాలు రావాల్సి ఉండగా 110 స్థానాలు మాత్రమే, 108 స్థానాలు మాత్రమే విజయ్ పార్టీకి రావడం వచ్చింది. అయితే మరో 10 స్థానాల కోసం ఇప్పటికే విజయ్ ఆయా పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్ గా విజయ్కి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత రాహుల్ గాంధీ ఏదైతే విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి పార్టీ అధ్యక్షుడు, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు చెప్పడంతో ఖర్గే కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ పిసిసికి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకునే నిర్ణయమే ముఖ్యమని చెప్పేసి చెప్పడంతో తమిళనాడు కాంగ్రెస్ కూడా ఈ మంతనాలు జరపడం ప్రారంభించిందని చెప్పచ్చు. అయితే తమిళనాడుకు చెందిన ముఖ్య కాంగ్రెస్ నేతలు ఎవరైతే
గిరీష్ చోడంకర్, అదేవిధంగా ప్రవీణ్లు ఈ మంతనాల కార్యక్రమంలో ఉన్నారు. టీవీకే అధినేత విజయ్ తో టచ్ లో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ మంతనాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో 5 స్థానాలు మాత్రమే దక్కాయి. అంటే ఇంకా విజయ్ పార్టీకి మరో 5 స్థానాలు అవసరం ఉంది. కాబట్టి 5 స్థానాలకు సంబంధించి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బిఎస్కే పార్టీ కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ 3 పార్టీలు కలిసి మరో 6 స్థానాలు చేరుకుంటాయి. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక టీవీకే పార్టీకి ఇంకా 10 స్థానాలు అవసరం. ఈ కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, బిఎస్కే పార్టీలకు సంబంధించి మరో 6 స్థానాలు, మొత్తం వస్తే 11 స్థానాలు లభిస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు ఈ సంఖ్య సరిపోతుంది. సో తనకున్న ఈ సంఖ్యాబలాన్ని బట్టి విజయ్ గవర్నర్ కు సంప్రదించే అవకాశం ఉంది. ఏదైతే తనకు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరే అవకాశం ఉంది. అయితే తమిళనాడు గవర్నర్ ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్న సందర్భంగా ఇంకా ఈ విషయం దీనికి సంబంధించి ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. అయితే రేపు 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలి అని విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే ప్రజల మధ్య తన ప్రమాణ స్వీకారం జరుపుకోవాలని చెప్పేసి విజయ్ అయితే ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తన బల నిరూపణకు 2 వారాలకు కూడా కోరడం జరుగుతుందని తెలుస్తుంది. దానికైతే తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. దీనికి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు విజయ్. అయితే గవర్నర్ నుంచి ఆహ్వానం అందిన తర్వాత ప్రమాణ స్వీకారం నుంచి ఒక ముహూర్తం అయితే ఖరారు కాబోతుంది. జగన్. Yes, right, Srinivas. Thank you for the update. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో కాసేపట్లో పాలక మండలి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలపై ఏకసభ్య కమిషన్ వెల్లడించిన నివేదికపై విస్తృత చర్చించనున్నారు. ఇక కల్తీకి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక తీర్మానం బోర్డు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు పోటెత్తే సామాన్య భక్తులకు కల్పించాల్సిన వసతి క్యూ లైన్ల నిర్వహణపై బోర్డు ప్రధానంగా చర్చించనుంది. ఇక దేశవ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలకు ఈ సమావేశంలో ఆమోదం తెలుపుతున్నారు. ఇక శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలలోని ప్రధాన రహదారులు, మాడవీధులు మరియు ముఖ్య ప్రాంతాల పేర్లు మార్పుపై బోర్డు చర్చించనుంది. దీంతో పాటు 86 కోట్ల రూపాయలతో తిరుమలలో నూతన పరిపాలనా భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక టీటీడీ ఉద్యోగుల చిరకాల కోరికైన ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు నిధుల విడుదలపై చర్చించనున్నారు. అలాగే ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని ప్రస్తుతం ఉన్న 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచే ప్రతిపాదనపై బోర్డు సానుకూల నిర్ణయం తీసుకోనుండే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్లో అందిస్తారు. సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే ఈ రోజు టీటీడీ పాలక మండలి అంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కూడా ఈ రోజు 10:30 గంటలకు కూడా ఇటు అన్నమయ్య భవనం వేదికగా కూడా పాలక మండలి సమావేశం జరగనుంది. దీంట్లో కూడా 79 అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా కులంకుశంగా చర్చించి అనంతరం కూడా నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇందులో చూసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చేకూరిన నిధులతో
దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న ఆటల కోసం ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులను సడలించి మరికొంత 10 లక్షలు ఇస్తున్నటువంటి ఆలయాలకు 15 లక్షలు, అదేవిధంగా 15 లక్షలు ఇస్తున్నటువంటి ఆలయ 25 లక్షలు గ్రేడ్లు వారిగా కూడా నిధులు పెంచాలని ఇటు టీటీడీ పాలక మండలి కూడా భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే కొంతకాలంగా భక్తులు ఎదుర్కొంటున్నటువంటి శ్రీవాణి టికెట్లను పొందే క్రమంలో కూడా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను కూడా అధిగమించి భక్తులు మరింత సౌలభ్యంగా శ్రీవాణి టికెట్లను అందించేందుకు కూడా చేపట్టాల్సిన దానిపైన కూడా ఇటు బోర్డు అయితే కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంకా దీనికి సంబంధించి కూడా ఇంకొక పక్క వేసవి సెలవుల్లో ఇప్పుడు ఈ వేసవి సెలవుల్లో కూడా భక్తులు అధికంగా కూడా తిరుమలకు రానున్నారు. ఈ నేపథ్యం సంబంధించి ప్రోటోకాల్ ప్రజల వాళ్ళకి మాత్రమే కల్పించాలి. అదేవిధంగా ఎస్ఎస్బి టోకన్లు కూడా రద్దు చేసే దిశగా కూడా టీటీడీ భావిస్తే ఈ సమస్య కూడా ఇటు 5వ తేదీ నుంచి కూడా అమలు చేసే విధంగా కూడా దీన్ని కూడా చర్చించి దీనిపైన కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న పాలక మండలి వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని కూడా భావించి కొన్ని ప్రయోజనకరమైన నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని అదేవిధంగా 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు పెంచే అవకాశం, అలాగే ఉద్యోగులు తమ ఆరోగ్య పరిస్థితి వివిధ ఆసుపత్రుల వైద్య చికిత్సల కోసం చేయించుకున్న అనంతరం టీటీడీకి సమర్పించిన వైద్య బిల్లును 2.5 రూపాయలుగా పెండింగ్ లో ఉన్నట్లు ఈ నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసే విధంగా కూడా దీనిపైన కూడా తీసుకుని మరి ముఖ్యంగా టీటీడీ ఉద్యోగులు కేటాయించినటువంటి ఇంటి స్థలాల అభివృద్ధి మౌలిక సదుపాయాలపై కూడా ఇటు తప్పను కూడా అంటే దీనిపైన కూడా కులంకషంగా చర్చించి కూడా తీసుకున్నట్టు మరీ ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా మనం సంబంధించి కూడా చూసుకోవాల్సింది తిరుమలలోని శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల రహదారుల కూడలను కూడా శ్రీవారి భక్తాగ్రేసుల పేర్లు పెట్టాలని కూడా అధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇంకా సంబంధించి కూడా చూసుకుంటే ఇక ప్రధానంగా విషయానికి వస్తే ఈ లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా ఇదివరకే టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గత 2 రోజుల ముందు కూడా ఒక ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే దినేష్ కుమార్ ఏకసభ్య కమిటీ ఉందో ఆ ఏకసభ్య కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చింది. దీనికి ప్రధానంగా అన్ని పక్కా ప్లాన్ గానీ కల్తీ వ్యవహారం కూడా జరిగిందని చెప్పి కూడా ఆయన ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపైన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా గత 2 రోజుల ముందు ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఏదైతే ఈ రోజు జరిగేటువంటి పాలక మండలిలో దీనిపైన కూడా కూలంకషంగా చర్చించి ఎవరు కల్తీకి పాల్పడ్డారో పైన కూడా ఆ కేసులు బలాయించి వాళ్ళని అరెస్టు చేసే దిశగా కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ దీనితో పాటు తిరుమలలో ఉన్నటువంటి స్థానికులు బాలాజీ నగర్ ప్రాంతంలో ఇల్లు మోల్డింగ్ అంటే స్లాబ్లు వేసి ఇచ్చే విధంగా కూడా గత పాలనలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు నిధులు విడుదల చేసే విధంగా కూడా ఇటు పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. జగన్ రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని సాయిబాబా గుడి దగ్గర ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం మిషన్ ను ఎత్తుకెళ్లారు. మెషిన్ కి తాడు కట్టి బొలెరో వాహనంతో దుండగులు లాక్కెళ్లారు. ఇక చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని సాయిబాబా గుడి దగ్గర ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం మిషన్ ను ఎత్తుకెళ్లారు. మెషిన్ కి తాడు కట్టి బొలెరో వాహనంతో దుండగులు లాక్కెళ్లారు. ఇక చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి జరిగిన వరుస పేలుళ్ల ఘటనలు సరిహద్దు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతను పెంచాయి. జలంధర్, అమృత్సర్ వంటి కీలక నగరాల్లో కొద్ది గంటల వ్యవధిలోనే పేలుళ్లు సంభవించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తొలుత ఇవి సాధారణ ప్రమాదాలుగా భావించినప్పటికీ ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడడంతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. పంజాబ్లోని జరిగిన 2 పేలుళ్లు 2 కీలక రక్షణ కేంద్రాల సమీపంలో చోటు చేసుకున్నాయి. మొదటి పేలుడు జలంధర్లో అత్యంత రద్దీగా ఉండే బీఎస్ఎఫ్ చౌక్ సమీపంలో జరిగింది. మరో పేలుడు అమృత్సర్లోని కాసాలో సంభవించింది. ఇది సైనిక శిబిరానికి అత్యంత సమీప ప్రాంతం. వరుసగా 2 కీలక రక్షణ కేంద్రాల సమీపంలోనే ఈ పేలుళ్లు జరగటం వెనుక లోతైన కుట్ర దాగి ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జలంధర్ స్కూటర్ పేలుడు కేవలం యాంత్రిక లోపం వల్ల జరిగింది కాదని, దానిపై గ్రైనైట్ దాడి జరిగినట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. ఈ దాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండర్ల హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సరిహద్దు అవతల నుంచి ఉగ్రవాద సంస్థలు పంజాబ్లోని స్థానిక గ్యాంగ్స్టర్లతో చేతులు కలిపి వారిని పావులుగా వాడుకుంటూ ఈ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘా సంస్థలు ప్రాథమికంగా నిర్ధారించాయి. పేలుళ్ల నేపథ్యంలో పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, సైనిక స్థావరాలు, బహిరంగ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా ఏవైనా పేలుడు పదార్థాలు సరఫరా అయ్యాయా అనే అంశంపై బీఎస్ఎఫ్ నిశ్చితంగా పరిశీలిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన్, ఏదైతే నిన్న పంజాబ్ లో జరిగిన దేశాలు ఏదైతే జలంధర్, అమృత్సర్ వంటి మహానగరాల్లో 2
జంట పేలుడు అంటే జంట పేలుడు జరిగాయి. ఈ పేలుళ్ళు ముందుగా సాధారణ పేలుళ్ళని భావించబడి కూడా లోతుగా పరిశోధనలకు వెళ్తే కనుక చాలా తీవ్రమైన పేలుళ్ళుగా ప్రభుత్వం భావించడం జరిగింది. ఎందుకంటే ఇది రక్షణ దళాలు చేసుకుని ఈ పేలుళ్ళు జరిగే చేసి విచారణ ఏదైతే చూసుకుంటే కనుక జంట పేలుడు నుంచి రెండు కూడా కీలకమైన కేంద్రాలు దగ్గరలో ఉన్న ప్రాంత పేలుళ్ళు కూడా జరిగింది. ఒకటి మొదటి పేలుడు మనకి జలంధర్ లో రద్దీగా ఉన్న ప్రాంతం జరిగింది. దాని సమీపంలోనే బిఎస్ఎఫ్ చౌక్ అక్కడ దగ్గరలోనే ఉంటుంది. అదేవిధంగా మరో చూస్తే కనుక అమృత్సర్ ఇది కూడా సమీపంలో ఉండే ప్రాంతం. అంటే ఈ రెండు పేలుళ్ళు ఏవైతున్నాయో పేలుళ్ళు రెండు కూడా ఈ రక్షకతల టార్గెట్ గానే జరిగాయని చెప్పేసి భావించుకొని వెంటనే ఎన్ఐఏ దళాలు రంగంలో దిగడం జరిగింది. ఇక్కడ ఉన్న పేలుళ్ళు ఏమి జరిగాయి, ఆ పేలుళ్ళకి సంబంధించి పూర్తి సమాచారాన్ని అదేవిధంగా క్లూస్ ని కూడా సేకరించడం జరిగింది. ఏదైతే పేలుళ్ళకు సంబంధించి అందులో వాడిన పదార్థాలు పేలుడు పదార్థాలు ఏంటి అన్న దాని మీద ఇప్పటికే అక్కడ పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే సంబంధించిన పేలుళ్ళకి సంబంధించి ఏవైతే అవశేషాలు కూడా తీసుకోవడం జరిగింది, వాటిని సేకరించి ల్యాబ్ చేయడం జరిగింది. ఈ పేలుళ్ళ వెంట కట్టరు అదేవిధంగా ఎందుకు ఈ పేలుళ్ళు చేశారు కూడా ఎన్ఐఏ ఇప్పుడు విచారణ జరుగుతుంది. అయితే ఒక్కసారిగా పేలుళ్ళు జరగడంతో దేశవ్యాప్త ప్రధాన ఏవైతే ప్రధాన కూడా అప్రమత్తం కావడం జరిగింది. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ జరిగింది. దీంతోనే ఇప్పుడు ఈ జంట పేలుళ్ళ మీద ఇప్పుడు ఎన్ఐఏ విచారణ జరుగుతోంది. మరో కొద్దిసేపట్లో మరింత మంది బృందం కూడా జంట పేలుళ్ళు జరిగిన ప్లేస్ కి రాబోతున్నారు. వచ్చే పూర్తి స్థాయిలో ఏవైతే అక్కడ టీం కావచ్చు అదేవిధంగా విచారణ సంస్థలు కావచ్చు ఎన్ఐఏతో పాటుగా మరికొన్ని విచారణ స్థానిక పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా మంచి విచారణ జరగబోతున్నాయని తెలుస్తుంది కదా. Yes, right, Srinivas. Thank you for the update.